Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Here we are completed 44 Maths Foundation classes. Now we are at what 45th Maths Foundation class. This is related to what recurring and non-recurring decimals. Recurring and non-recurring decimals. రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి, నాన్ రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి? సో రికరింగ్ డెసిమల్ this recurring decimal means terminating decimal. So recurring decimal means terminating decimal. This recurring means what? Terminating decimal. Terminating decimal is called as what? Recurring decimal. టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి? మళ్ళీ దేన్ని టర్మినేటింగ్ డెసిమల్ అనాలి? అని అంటే ఇన్ రేషనల్ నంబర్స్ వెన్ వీ గో త్రూ డివిజన్. సో వెన్ వీ గో త్రూ వాట్ డివిజన్, ఇఫ్ వీ విల్ గెట్ వాట్ జీరో యాజ్ రిమైండర్. సో టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంది? సో జీరో రిమైండర్ containing rational number. Zero remainder containing rational number. Zero remainder containing rational number is called as terminating. Is called as what? Terminating or what? Recurring decimal. సో రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి? మనం ఎప్పుడైతే డివిజన్ చేస్తామో న్యూమరేటర్ని డినామినేటర్ తోటి డివిజన్ చేసినప్పుడు జీరో రిమైండర్ కనుక వస్తే, రిమైండర్ జీరో కనుక వస్తే దాన్ని ఏమంటారు? టర్మినేటింగ్ డెసిమల్ ఆర్ రికరింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్ ఆర్ రికరింగ్ డెసిమల్ అని అనడము జరుగుతుంది. టర్మినేటింగ్ డెసిమల్ ఆర్ రికరింగ్ డెసిమల్. సో నౌ లెట్ వి టేక్ one or two examples. సో ఎగ్జాంపుల్ 3/4 తీసుకుంటున్నాను. 3/4 ఎగ్జాంపుల్ 1 3/4 అంటే వాట్ వీ విల్ డూ, వీఆర్ వాట్ డివైడ్ 3 with 4. 4తో డివైడ్ చేయాలి. 4 zeros 0. సో వీ విల్ గెట్ 3 minus 0 is 3. Now you take one decimal point. So when we put point here, we can take 0 here. So 4 7 how much? 28. 30 minus 28 is equal to what? 2. Now point ఉంది కాబట్టి we can take what? Again 0 here. 4 5 20. So 0 is the remainder. Remainder 0 వచ్చింది. So that's why this 3/4 is recurring or terminating. Recurring or what? Terminating decimal. ఇది రికరింగ్ కానీ లేదా టర్మినేటింగ్ డెసిమల్ అని అనడం జరుగుతుంది. నౌ లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. అర్థమైందా? టర్మినేటింగ్ అంటే ఏందో? జీరో రిమైండర్ రావాలి. ఐ ఆమ్ టేకింగ్ 12/5. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12/5 ఐ ఆమ్ టేకింగ్. సో డివైడ్ విత్ వాట్? 12 with 5. సో ఓకే, 5 zeros 0. So 1 minus 0 is 0, 1. Then you take what? 12. ప్రతిసారి డివిజన్ చేసేటప్పుడు ఒక నెంబర్ని మాత్రమే డివిజన్ చేయాలని గుర్తుపెట్టుకోండి. అట్లయితే మీకు కాన్సెప్ట్ ఈజీ ఉంటుంది. సో 12 5 2 10. సో 12 minus 10 is equal to what? 2. Now put a point. Now you can take 0 here. 5 4 20. So 20 minus 20 is what? 0. So 0 remainder I got 0 remainder. Hence this 12/5 is called as what? Recurring or terminating. Recurring or what? Terminating decimal. Recurring or what? Terminating decimal అని అనడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద రికరింగ్ డెసిమల్స్. అర్థమైందా? జీరో రిమైండర్ వచ్చేటట్టున్న రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా
రికరింగ్ ఆర్ టర్మినేటింగ్ డెసిమల్స్. రికరింగ్ ఆర్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఫస్ట్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ వన్, నాన్ రికరింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్. నాన్ రికరింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. సో నాన్ రికరింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటివంటే what we can take the rational numbers, the p by q form లో ఉన్నవి, the rational numbers which are not have zero as a remainder. సో మనం డివిజన్ కనుక చేస్తే జీరో రిమైండర్ కనుక రాకపోతే they are called as what? Non-recurring decimals. The rational numbers which are not have zero as remainder are called as non-recurring decimal. సో డివైడ్ చేస్తే జీరో రిమైండర్ కనుక రాకపోతే, అంటే అది కంప్లీట్గా డివిజన్ కనుక కాకపోతే దాన్ని ఏమంటాము అని అంటే నాన్ రికరింగ్ డెసిమల్ అనాలి. నాన్ రికరింగ్ డెసిమల్ అని అనడం జరుగుతుంది. ఈ నాన్ రికరింగ్ డెసిమల్స్, లెట్ ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు మైండ్లో ఈజీగా ప్రింట్ అవుతుంది కాన్సెప్ట్ అనేది. 4/3 ఉన్నది నాకు. 4/3 ఈజ్ ఈక్వల్, నేను ఏం చేయాలి, 4ని 3 తోటి డివైడ్ చేయాలి. 4ని ఏం చేయాలి, 3 తోటి డివైడ్ చేయాలి. 3 1 జా 3. సో 4 minus 3 is what? 1. Next, you can take what? Point. Whenever we place point, we can take 0 here. 3 3 ja 9. So 10 minus 9 is what? 1. Again point is there 0. So 3 3 ja 9. So 10 minus 9 is what? Again 1. Point is there 10. 3 3 ja 9 minus 9 is equal to what? 1. సో నువ్వు ఎప్పుడు చేసినా కూడా ఇది ఎంత వస్తుంది? 3 3 3 3 ఇట్లా వస్తూనే ఉన్నది అంతే. సో యూ కెన్ టేక్ వాట్? అగైన్ 0. వాట్? 3 3 జా 9. సో నువ్వు ఎంత దూరం చేసినా కూడా మళ్ళీ ఏమొస్తుంది? 3 3 జా 9 రావడం జరుగుతుంది. అంటే ఇది ఎండ్ కావట్లేదు. డివిజన్ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుందా? ఎండ్ కావట్లేదు. ఇట్లా రిపీట్ అవుతూ ఉంది, నెంబర్ అనేది రిపీట్ అవుతూ ఉంది. అంటే వీఆర్ నాట్ గెటింగ్ వాట్? జీరో యాజ్ రిమైండర్. సో దట్స్ వై దిస్ one is what it is called? Recurring decimal. So 4/3 is non-recurring decimal. Non-recurring decimal. సో 4/3 అనేది ఏంటిది? non-recurring decimal. సో దీన్ని ఆన్సర్ని ఎట్లా రాస్తాము అని అంటే ఈ 4/3 ఈజ్ ఈక్వల్ టు, దీని ఆన్సర్ని ఎట్లా రాస్తాము? 4/3 ఈజ్ ఈక్వల్ టు 1.33333 అండ్ సో ఆన్. దీన్ని ఎట్లా రాస్తామంటే 4/3 ఈజ్ ఈక్వల్ టు 1 పాయింట్, రిపీటెడ్ పార్ట్ ఏంది 3, కాబట్టి 3 పైన బార్ పెట్టేస్తాం. 1.3 బార్ అంటే దాని అర్థం ఏంది? 3 అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. 3 అనేది రిపీట్ అవుతూనే ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ ఇది అనదర్ ఎగ్జాంపుల్. లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్ నెంబర్ 2 I am taking. So let I want to do what? So this division what of what? This one. So 3/7. 3/7 చేద్దాం. సో 3ని 7 తోటి డివైడ్ చేసి చూడండి. సో 7 zeros 0. 3 minus 0 is 3. 0.0. 7 4 ja 28. 30 minus 28 is what? 2. Point is what? 0. 7 3 ja 21. కాబట్టి you can take what? 7 2 ja 14. So 20 minus 14 is what? 6 point. So that's why 60. 7 8 ja 56. 60 minus 56 is what? 4. Point is what? 0. So 7 4 ja 28. So 40 minus 7 4 ja 28. 7 5 ja 35. 7 5 ja 35 minus 35. 40 minus 35 5. Point is what? 0. 7 7 ja 49. So 1.
1 ఉంది కాబట్టి 50 minus 49 is 110. 7 1 ja 7. So minus 3. Point ఉంది కాబట్టి 0. 7 4 ja 28. 30 minus 28 is what? 2. 0. 7 2 ja 14. సో 14 అని అంటే ఎంత వస్తుంది? 20 minus 14 6. అంటే ఇక్కడ రిపీట్ అవుతుంది చూడండి. ఈ విధంగా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ దాకా రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ మళ్ళీ ఎంత వస్తుంది? 3 రాగానే మళ్ళీ రిపీటేషన్ అవుతుంది. అంటే దిస్ వాట్ 3/7 వాల్యూ 3/7 ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ కెన్ రైట్ ఈజ్ 0.428471. మళ్ళీ 428471 డాష్ 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 ఇట్లా అవడము జరుగుతుంది. కాబట్టి నేను ఏం రాయొచ్చు? 3/4 ఈజ్ ఈక్వల్ 0.428471 పైన బార్ పెట్టచ్చు. ఇది రిపీట్ అవుతుంది. అది రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని బార్ అనేది పెట్టడము జరుగుతుంది. ఇక్కడ 7 5 జా 35 తీసుకున్నట్టున్నా కదా, ఇది 5. సో 5. సో 4 to 5 5 ఓకేనా. 4 to 8571 4 to 8571 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి దానిపైన మనము బార్ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ నాన్ రికరింగ్ డెసిమల్ లోపల అనదర్ 2 more టర్మ్స్, ఇంకొక 2 టర్మ్స్ వస్తాయి. దే ఆర్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ పీరియడ్ అండ్ వాట్ పీరియాడిసిటీ. Period and periodicity. What is meant by this what? Period. Period అంటే ఏంటిది? So the recurring part of the non-terminating recurring decimal. The recurring part, the reoccurring part of the non-terminating decimal. ఇక్కడ రాస్తాను చూడండి. The రికరింగ్ అని కూడా అంటారు. రీఅక్కరింగ్ పార్ట్ అంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ పార్ట్. లేకపోతే మీకు సింపుల్గా అర్థం కావాలంటే సింపుల్గా రాయండి. ద రిపీటెడ్ పార్ట్ ఆఫ్ రిపీటెడ్ పార్ట్ ఈజ్ కాల్డ్ పీరియడ్. రిపీటెడ్ పార్ట్ని ఏమంటారు? పీరియడ్ అంటారు. ఇక్కడ 4/3లో ఎంత అవుతుంది పీరియడ్? పీరియడ్ ఆఫ్ 4/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4/3 ఎంత? 3. పీరియడ్ ఎంత? 3 నంబర్ అనేది ఆ నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము పీరియడ్గా తీసుకోవడం జరుగుతుంది. నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం? మనము పీరియడ్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ సో పీరియడ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ 3/4. 3/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 0. దిస్ వన్ పార్ట్ తీసుకోవాలి. 42857 దిస్ ఈస్ ద వాట్? పీరియడ్. సో నెక్స్ట్ పీరియాడిసిటీ. సో పీరియాడిసిటీ, వాట్ ఈస్ దిస్ పీరియాడిసిటీ? పీరియాడిసిటీ అంటే ఏంటిది? నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ పీరియడ్. నంబర్ ఆఫ్ digits in a period. పీరియడ్లో ఉన్న డిజిట్స్ నంబర్ ఆఫ్ డిజిట్స్ని ఏమంటారు? పీరియాడిసిటీ అంటారు. నంబర్ ఆఫ్ డిజిట్స్ని ఏమంటారు? పీరియాడిసిటీ. సో ఇక్కడ పీరియాడిసిటీ కాన్సెప్ట్కి సంబంధించి సో పీరియాడిసిటీ ఆఫ్ 4/3 is what? పీరియాడిసిటీ ఆఫ్ 4/3. 4/3 యొక్క పీరియాడిసిటీ అనేది ఒకటే డిజిట్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ వన్ పీరియాడిసిటీ ఆఫ్ 3/4 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి పాయింట్ ఇక్కడ? 1 2 3 4 5 6. సో పీరియాడిసిటీ ఆఫ్ 3/4 ఈజ్ హౌ మచ్? 6. సో ఇట్లా పీరియడ్ అంటేనేమో ఆ మొత్తం ఏది ఉందో అది రికరింగ్ ఏదైతే ఉంటుందో అంటే రిపీట్ అయ్యేది ఏదైతే ఉంటుందో రీఅక్కరింగ్ ఏదైతే ఉంటుందో రిపీటెడ్ పార్ట్ ఏది ఉందో ఆ పార్ట్ మొత్తం పీరియడ్ అవుతుంది. అందులో ఉన్న డిజిట్స్ ఎన్ని నంబర్ ఆఫ్ డిజిట్స్ అయితే ఉన్నాయో ఎన్ని ఉన్నాయో
దట్ ఈజ్ వాట్ పీరియాడిసిటీ. నెక్స్ట్ ఇంకొకటి ప్రాపర్టీ ఆఫ్ వాట్ డెన్సిటీ. డెన్సిటీ కాన్సెప్ట్ని కనుక తీసుకుంటే ప్రాపర్టీ ఆఫ్ డెన్సిటీ ఫస్ట్ కాపీ. సో నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ let we consider what this property of density. What is this property of density? Now let me write. So property of density. So what is this property of density? So property of density is between any two given rational numbers. ఏ రేషనల్ నెంబర్స్ అయినా సరే, between any two rational numbers, between any two rational numbers, so infinite number of what uncountable rational numbers are present. uncountable rational numbers. ఒక రెండు రేషనల్ నెంబర్స్ మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి? అన్కౌంటబుల్ రేషనల్ నెంబర్స్ ఆర్ ప్రజెంట్. అన్కౌంటబుల్ రేషనల్ నెంబర్స్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్. అన్కౌంటబుల్ రేషనల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 2 and 3 రేషనల్ నెంబర్స్ అనేవి రేషనల్ నెంబర్సే. వీటి మధ్యన ఎన్ని రాసుకోవచ్చు మనము? ఎన్ని అంటే రాయొచ్చు. ఎందుకు? 2 తర్వాత ఏముంటుంది? 0.1 దీని మధ్యలోనే ఉంటుంది, 0.01 దీని మధ్యలోనే ఉంటుంది, 0.0001 దీని మధ్యలోనే ఉంటుంది. మీరు ఎన్నిట్లా రాసుకున్నా కూడా అవన్నీ కూడా 2 పాయింట్, సో 2 పాయింట్ ఇవన్నీ కూడా వీటి మధ్యలోనే ఉంటాయి. కాబట్టి ఎన్ని రేషనల్ నెంబర్స్ అంటే అన్ని రేషనల్ నెంబర్స్ని మనము వ్రాయవచ్చు. అందుకే అన్కౌంటబుల్ రేషనల్ నెంబర్స్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్. ఇక మనకి ఏదైనా ఒక రేషనల్ నెంబర్ ఇచ్చినాడు అనుకోండి, ఆ రేషనల్ నెంబర్ అనేది మనకు రికరింగ్ అవుతుందా లేదా నాన్ రికరింగ్ అవుతుందా చూద్దాం. రికరింగ్ అంటే టర్మినేటింగ్ డెసిమలా, నాన్ టర్మినేటింగ్ డెసిమలా చూద్దాం. సో దిస్ వాట్ టర్మినేటింగ్ డెసిమల్ అండ్ నాట్ టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ హీ గేవ్ యాజ్ వాట్ 2000 divided by 100. 2009 divided by what? 100. మీకు తెలుసు కింద కనుక 1 తర్వాత కనుక ఎన్ని జీరోలు ఉంటే న్యూమరేటర్లో ఏం చేయాలి? న్యూమరేటర్లో అన్ని డిజిట్స్ తర్వాత రైట్ నుంచి అన్ని డిజిట్స్ తర్వాత రైట్ సైడ్ నుంచి అన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి ఇట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత 1 2 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే ఏమొచ్చింది నాకు? 20.09. 20.09 అనేది ఏంటిది? దిస్ ఇస్ ద వాట్. సో ఎండ్ అయిపోయింది కాబట్టి ఇది ఏమవుతుంది? నాకు ఏమవుతుంది? రికరింగ్ అవుతుంది. ఏమవుతుంది అది? రికరింగ్ ఆర్ టర్మినేటింగ్ డెసిమల్. రికరింగ్ ఆర్ వాట్? టర్మినేటింగ్ డెసిమల్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ హియర్ అనదర్ వన్ ఇస్ గివెన్. సో 2010 డివైడెడ్ బై 2 3 4 5 అనుకోండి. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? కింద 1 తర్వాత 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నాకు రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తూ 5 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 3 4 5. సో 0.02010 అనేది ఏంటిది? సో ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. ఇది టర్మినేటింగా నాన్ టర్మినేటింగా? టర్మినేటింగ్. డివైడెడ్ బై 100 ఉందంటే టర్మినేటింగ్. ఇన్ జనరల్ డైరెక్ట్గా మీరు టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ గుర్తుపట్టడం కోసము అంటే టర్మినేటింగ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కోసము. సో దిస్ వన్ దట్ ఈస్ మీన్స్ వాట్ దిస్ వాట్ ఎనీ రేషనల్ నెంబర్ ఇఫ్ denominator is 2 or 5 is present. 2 లేదా 5 కనుక ఉంటే
2 లేదా 5 కనుక ఉంటే if denominator is what 2 or 5 or what are multiples of 2 or 5, then that fraction must be what terminating decimal. సో అది టర్మినేటింగ్ డెసిమల్ అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా మనము చెప్పేసేయచ్చు టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అనే విషయం. టర్మినేటింగ్ డెసిమల్ని ఇవి ఉంటే కంపల్సరీ టర్మినేటింగ్ అవుతుంది. వేరే నెంబర్ ఉంటే టర్మినేటింగ్ కావచ్చు, కాకపోవచ్చు. మల్టిపుల్స్ ఆఫ్ 2 and 5 కనుక ఉంటే అది కంపల్సరీ టర్మినేటింగ్ అవుతుంది. మల్టిపుల్స్ ఆఫ్ 2 and 5 లేకపోతే అది ఏమవుతుంది, టర్మినేటింగ్ అనేది కాకపోవచ్చు, కావచ్చు. అంటే ఇన్ జనరల్గా కూడా చాలా వాటికి జనరల్గా కూడా మనం ఇది ఎందులో ఉండాలి ఫాము, దిస్ ఫామ్ ఈ స్టాండర్డ్ ఫామ్లో కనుక ఉంటే క్రింద కనుక ఇన్ స్టాండర్డ్ ఫామ్ ఇక్కడ రాస్తాం, ఇన్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఎట్లా ఉంది, A/2 ఫామ్లో ఉంది. ఏదో ఒక డిజిట్ డివైడెడ్ బై 2 ఫామ్లో ఉంటే కంపల్సరీ దిస్ ఈజ్ వాట్ టర్మినేటింగ్. నెక్స్ట్ A డివైడెడ్ బై 5 కంపల్సరీ టర్మినేటింగ్. ఇంకా A డివైడెడ్ బై అదర్ దాన్ 2 and 5 అంటే ఎంత, ప్రైమ్ నెంబర్స్లో 3 కానీ నెక్స్ట్ 7 కానీ ఉందనుకోండి, డివైడెడ్ బై వాట్ 3 కానీ 7 కానీ కనుక ఉన్నట్టయితే లేదా ఇంకా వేరే ప్రైమ్ నెంబర్ కనుక ఉంటే అప్పుడు నాన్ టర్మినేటింగ్ వస్తుంది. ఈ నాన్ టర్మినేటింగ్ వస్తుందని ఎప్పుడు 3 and 7 ఇది సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి. అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి వేరే ఫ్యాక్టర్స్ ఏవి లేకుండా ఉన్న ఫ్రాక్షన్ని కనుక తీసుకుంటే ఆ ఫ్రాక్షన్లో డివైడెడ్ బైలో అదర్ దాన్ 2, 5 ప్రైమ్ నెంబర్స్ కనుక ఉంటే 2 and 5 కాకుండా వేరే ప్రైమ్ నెంబర్స్ ఏ ప్రైమ్ నెంబర్స్ ఉన్నా అది నాన్ టర్మినేటింగ్ కిందికి రావడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి మీరు. ఇది అబౌట్ ద వాట్ సో టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్కి సంబంధించిన కాన్సెప్ట్. నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈజ్ వాట్ అబౌట్ maths class number 45. So maths class number how much, 45. So maths foundation class number 45. సో దీనికి సంబంధించిన హోంవర్క్ ఏం చేస్తారు, ఫస్ట్ హోంవర్క్ క్లాస్ వర్క్ ఏం చేస్తారు, క్లాస్ వర్క్ నోట్బుక్లో ఇవన్నీ కూడా కాపీ చేసుకోండి. తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసము ఐ విల్ గివ్ యూ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో ఆ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని మెమరైజ్ చేయండి, చేసి మీ టీచర్కి లేదా మీ ఫ్రెండ్స్కి అప్పచెప్పండి. ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ హోంవర్క్ చేయండి. హోంవర్క్ ఈ కాన్సెప్ట్కి సంబంధించిన హోంవర్క్ 10 or 15 ప్రాబ్లమ్స్ ఐ విల్ గివ్ యూ అండ్ సాల్వ్ దెమ్. ఆఫ్టర్ హోంవర్క్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఎగ్జామ్. సో దిస్ ఈజ్ ద వాట్ 45th క్లాస్. ఈ 45th క్లాస్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తామని అంటే 39 నుంచి 45th వరకు ఉన్న 7 క్లాసెస్, 39, 40, 41, 42, 43, 44, 45. సో 7 క్లాసెస్కి సంబంధించిన సిలబస్ ఎగ్జామ్లో వస్తుంది. జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి. ఓకేనా, రైట్. బాయ్ హ్యావ్ ఎ నైస్ డే.